చంద్రబాబుతో జతకట్టిన భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఇద్దరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనులు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే రెండు పార్టీలు గుస్సాగా ఉన్నాయా, రెండు పార్టీలు కూడా సీరియస్ అవుతున్నాయా, ఫైర్ అవుతున్నాయా? కాకపోతే కూటమిగా ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా పైకి ఏమనట్లేదు కానీ అంతర్మతనం అయితే చెందుతున్నారు అనేది. ఇందులో ప్రధానంగా జనసేన విషయంలో చూసుకుంటే గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం విడుదల చేసిన నిధులను మొదటి విడతలో అప్పుడు దాదాపుగా 1100 కోట్ల చిల్లరంతో వస్తే ఆ డబ్బులు ఆయన అప్పుడు సీసీ రోడ్లని అవన్నీ ఇవన్నీ ఏం చేశారు, గొప్పగా చెప్పుకున్నారు. ఇక నుంచి ఏ నిధులు ఆ శాఖకు సంబంధించే ఖర్చు పెడతాం, నిధులు మళ్లింపు అయితే జరగదు అనేది. రెండో విడత 1100 కోట్ల రూపాయలు విడుదల చేసిందట కేంద్ర ప్రభుత్వం. విడుదలై కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలైనాయి అంట. కానీ ఇంతవరకు ఆ నిధులకు సంబంధించి ఆ పంచాయతీరాజ్ శాఖకి అయితే ఇవ్వలేదు. అడుగుతుంటే ఇంకా 4 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది, ఇస్తాంలే అంటున్నారట. దాంతో ఆయన సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడాలి అర్థం కాక. మరోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో ఉంది. వాళ్ళు కూడా జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్న నిధులు కానీ రకరకాల పథకాలకు ఇందాక చెప్పినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇలా పలు శాఖలు విడుదల చేస్తున్న నిధులు అయితే విడుదల చేస్తున్నారు. వాటిని కూడా దారి మళ్లిస్తున్నారు అనేది. వాస్తవానికి R&Rకి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం నిర్వాసితులు వాళ్ళకి సంబంధించి ఇల్లు కట్టించాల్సి ఉంది. దాదాపు గతంలోనే 5,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిని వేరే వాటికి మళ్లించేశారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. జగన్ హయాంలో కట్టిన దాదాపు 2,000కి పైగా ఇల్లు వాటిని పూర్తి చేసి నిర్వాసితులకి ఇవ్వలేదు. కొత్తగా వీళ్ళ కట్టాల్సిన 16,000 ఇళ్లలో ఒక ఇంటిని కూడా కట్టలేదు. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్గా ఉంది. అంటే పైకి కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడట్లేదు. అదే వాళ్ళు కూటమిలో లేకుండా ఉండుంటే ఈ పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండేవారు. అంటే మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు కూడా బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలని స్వాగతించలేకపోతుంది. రెండు పార్టీలు కూడా చంద్రబాబు గారు పాలన సరైన క్రమంలో వెళ్ళట్లేదు అనేది అయితే బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇదే గనక ముదిరి పాకాన పడితే, నిధులు సక్రమంగా వినియోగించలేకపోతే ఖచ్చితంగా మిత్రపక్షాల మధ్య విభేదాలు రావడం ఖాయం అనేది విశ్లేషకుల అభిప్రాయం.